కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా మావోయిస్టు రహిత ఆంధ్రప్రదేశ్ రూపాంతరం చెందింది. కేంద్ర కమిటీ సభ్యుడు చెల్లూరు నారాయణతో పాటు మరో 8 మంది నక్సలైట్లు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఎదుట లొంగిపోయారు. దీంతో గత సంవత్సర కాలంగా చేపట్టిన ఆపరేషన్ పూర్తయినట్టు ప్రకటించారు. ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో ప్రస్తుతానికి మావోయిస్టులు ఎవరూ లేరని, ఇందుకు సహకరించిన ఆంధ్రప్రదేశ్ పోలీస్ సిబ్బందికి డీజీపీ అభినందనలు తెలిపారు. ఇందుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ కుమార్ అందిస్తారు. 31 లోపు కూడా మావోయిస్టు రహిత భారతదేశంగా ఏదైతే ఒక లక్ష్యంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటన చూసుకున్నట్లయితే ప్రస్తుతం అది సాకారం రూపం అయితే దాల్చింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే ఈరోజు 9 మంది మావోయిస్టులు కూడా లొంగిపోయారు. రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఎదుట వారి నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇందులో చూసుకుంటే బీజీఎల్ వెపన్ నుంచి కూడా అత్యాధునిక ఐఎన్ఎస్ఎస్ రైఫిల్, ఇన్సాస్ రైఫిల్ ఇలా ఇటువంటి అత్యాధునిక ఏదైతే ఉన్నాయో వాటిని కూడా పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈరోజు అరెస్ట్ ఏదైతే లొంగిపోయారో వాళ్ళలో ప్రధానంగా చూసుకున్నట్లయితే చెల్లూరు నారాయణ, ఇతను చూసుకున్నట్లయితే శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన వ్యక్తి. అతను దాదాపు 1990 దశకంలో చూసుకున్నట్లయితే ఈ మావోయిస్ట్ ఏదైతే అప్పట్లో ఆ పార్టీ ప్రేరేపించడానికి ఆకర్షితులే ఆ పార్టీలో అనేది జరగడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఏఓబీలో కూడా చాలా కీలకమైన ఆపరేషన్స్లో కూడా చెల్లూరు నారాయణ పాల్గొన్న కూడా పోలీసులు వెల్లడించారు. అదేవిధంగా ప్రస్తుతం ఏ రోజుకు ఆ రోజు కూడా మారుతున్న కాలానికి అనుగుణంగా ఏదైతే ఈ మావోయిస్టు పార్టీ ఉందో అది రూపాంతరం చెందకపోవటం, అలాగే ఇటువైపు చూసుకున్నట్లయితే అభివృద్ధి కార్యక్రమాలు కూడా గ్రామ స్థాయిని కూడా వెళ్ళటం, ఇటువంటి వాటికి ఆకర్షితులే తాను ప్రజాపాలన పాల్పంచుకునే ఉద్దేశంతో తాను బయటకు వచ్చి స్వచ్ఛందంగా లొంగిపోయినట్లు ఆయన కూడా తెలిపారు. ఏదైనప్పటికీ కూడా ప్రస్తుతం ఏఓబీలో చూసుకున్నట్లయితే పూర్తిగా నక్సల్స్ రహిత ఆంధ్రప్రదేశ్గా చెప్పవచ్చు అనేది కూడా డీజీపీ ప్రకటించారు. ఇంకా మహా ఉంటే ఒకళ్ళో ఇద్దరు కూడా వాళ్ళు కూడా ఇది మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో ఉన్నారే తప్ప ఇక అధికారికంగా ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ టార్గెట్ ఇచ్చిందో మార్చి 31 అనేది దానిని మేము ఒక రోజు ముందుగానే పూర్తి చేశాం. అంటే ఇప్పటి వరకు గత ఏడాది కాలంలో చూసుకున్నట్లయితే ముఖ్యమైన నేతలతో పాటు అదే హిడ్మా లాంటి ముఖ్య నాయకుల టీములు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్వాధీనం, వాళ్ళు లొంగిపోవటం, అరెస్ట్ చేయటం తదితర ఇదైతే జరిగింది. ఏదైనప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఏదైతే ఆ మావోయిస్ట్ నుంచి కూడా పెద్ద సంఖ్యలో స్వాధీనం చేస్తున్న ఆయుధాలు కానివ్వండి, అదేవిధంగా వాళ్ళకి జనజీవన స్రవంతిలో కలుసుకోవడానికి వాళ్ళకి ఎటువంటి సహాయం కావాలో లీగల్ పరంగా వాటిని కూడా మేము అందజేస్తున్నాం. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఇక్కడ ఈరోజు ఏదైతే 9 మంది లొంగిపోయారో వాళ్ళందరికీ కూడా మనిషికి 20,000 రూపాయలు చెప్పిన తక్షణ సహాయం కింద కూడా పోలీసులు అందజేశారు. ఏదైనప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఏదైతే లక్ష్యంగా పెట్టుకుందో మావోయిస్ట్ రహిత ఆంధ్రప్రదేశ్ ఏర్పాట్లు, దాంట్లో మాత్రం ఏపీ పోలీసు ముందంజలో ఉంది. ఈ సందర్భంగా ఏదైతే పోలీసు ఇంటెలిజెన్స్ కానివ్వండి తదితర విభాగాలకు, అధికారులకి, సిబ్బందికి కూడా ఈ సందర్భంగా డీజీపీ అభినందనలు అయితే తెలిపారు. ఏదైనప్పటికీ కూడా ఇది మాత్రం ఒక రికార్డుగా చెప్పవచ్చు. గత కొంతకాలంగా చూసుకున్నట్లయితే ఒకవైపు ఎన్కౌంటర్లు, మరోవైపు కూమింగ్, ఏదైతే కూమింగ్ ఉందో వాటన్నిటి కూడా తట్టుకోలేక వీళ్ళందరూ కూడా ఎవరికి వాళ్ళు కూడా జనజీవన సంస్థలు కలిసేందుకు కూడా ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలోనూ ఈ ఆంధ్రప్రదేశ్ కూడా పూర్తిగా కూడా మావోయిస్ట్ రహిత ప్రాంతంగా ప్రకటించవచ్చు అనేది కూడా డీజీపీ అన్నారు. కెమెరా పర్సన్ అలోక్తో శ్యామ్, హెచ్ఎం టీవీ.